ఇది మీకు తెలుసా, నీటికి జ్ఞాపక శక్తి ఉంది. మీ శరీరంలోని 85% మరియు మీ మెదడు నీటితో నిర్మించబడింది. కాబట్టి మీరు నెగటివ్ గా ఆలోచించినప్పుడు లేదా చెప్పినప్పుడు అది మీ శరీరంలో ఉన్న ప్రతి కణంపై ప్రభావం చూపుతుంది. జాపనీస్ సైంటిస్ట్ డాక్టర్ మసూరు ఎమోటో నీరు ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉందని నమ్మాడు. అది మన ఆలోచనలకు స్పందించగలదని చెప్పాడు. దీనిని నిరూపించడానికి నీటిపైన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. డాక్టర్ ఎమోటో తన విద్యార్థులను గ్రూపులుగా విభజించాడు. కొందరిని వారికి కేటాయించిన నీటిపై పాజిటివ్ గా అంటే ఐ లవ్ యూ, ఐ గ్రేట్ఫుల్ వంటి సానుకూల ఆలోచనలు మరియు పదాలపై దృష్టి పెట్టమని చెప్పాడు. మరికొందరిని వారికి ఇచ్చిన నీటిపై నెగటివ్ గా అంటే ఐ హేట్ యూ అనే అవమానాలను వ్యాప్తి చేయమని కోరారు. ఆ తర్వాత ఆ నీటిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూడగా నెగటివ్ అంటే ప్రతికూలతకు గురైన నీరు పగిలిపోయిన స్ఫటిక నిర్మాణంలా అవుతుంది. పాజిటివ్ నీరు అంటే సానుకూల భావోద్వేగాలకు గురైన నీరు అందమైన స్ఫటికలుగా మారుతుంది. కనుక మీరు ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉండాలి అంటే మీరు ఎల్లప్పుడూ పాజిటివ్ గా మాట్లాడాలి మరియు ఆలోచించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.